ధనత్రయోదశి, ఆ తర్వాత దీపావళి, ఈ 2 రోజుల్లో కూడా మనము లక్ష్మీ పూజ చేయడము అనేటువంటిది మనకు శాస్త్రంలో ఉంది. అయితే ఆ రోజు లక్ష్మీదేవిని ఏ విధంగా అర్చించాలి అనేటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే కనుక, దీనికి పూర్వము సృష్టి ప్రారంభంలో విష్ణుమూర్తి శ్వేత వరాహ రూపం ధరించినప్పుడు, అతను ఆ విష్ణుమూర్తి భూలోకంలో ఉన్నప్పుడు వరాహ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క శ్వేత వరాహ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి గరుత్మంతుణ్ణి పిలిచి, నేను ఇక్కడే భూలోకంలో ఉండిపోతున్నాను కాబట్టి వైకుంఠంలో ఉన్నటువంటి 7 కొండలు ఏవైతే ఉంటాయో ఆ 7 కొండల్ని కూడా భూలోకానికి తీసుకురమ్మని చెప్తాడనమాట విష్ణుమూర్తి. అయితే గరుత్మంతుడు అప్పుడు లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది కదా, ఇది మామూలుగా మీరు ఇక్కడ ఉంటారు కదా, లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది కదా అని చెప్పేసి గరుత్మంతుడు చెప్తే, అవన్నీ కాకుండా నేను చెప్పినట్టు చేయమని చెప్పేసి ఆ యొక్క విష్ణుమూర్తి చెప్పడము, ఈ గరుత్మంతుడు అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవి స్వామి ఎక్కడైతే ఉంటాడో నేను కూడా అక్కడే ఉంటాను కాబట్టి, స్వామి లేని చోట నేను ఉంటాను కాబట్టి నన్ను కూడా తీసుకెళ్ళు అని చెప్పేసి ఆ యొక్క లక్ష్మీదేవి అంటుంది. అందుకని ఆ కొండపైన ఉన్నటువంటి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవితో సహితంగా ఈ యొక్క 7 కొండల్ని కూడా గరుత్మంతుడు తీసుకొని అక్కడికి భూలోకానికి వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడే స్వామి ఉంటాడు. తర్వాత ఈ యొక్క లక్ష్మీదేవి అప్పుడు భూలోకానికి వచ్చినప్పుడు తను అనుకుంటుంది, స్వామి భూలోకానికి నేను వచ్చాను కాబట్టి ఒకసారి నేను భూలోకం అంతా కూడా తిరిగి చూస్తాను, ఎవరెవరైతే అంటే నా యొక్క అనుగ్రహానికి పాత్రులుగా ఉంటున్నారో వాళ్ళ దగ్గరికి నేను ఒకసారి వెళ్ళి చూస్తాను అని చెప్పేసి అంటే స్వామి సరే అంటాడు. తర్వాత ఈ యొక్క లక్ష్మీదేవి బయలుదేరి వెళ్తుంది. అక్కడ ఎక్కడ చూసినా కూడా సాధారణంగా లక్ష్మీదేవి ఉండేటటువంటి ప్రదేశాలు కొన్ని ఉంటాయి. అంటే ఎక్కడైతే ఎవరైతే ఏ ఇంట్లో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తారో ఆ సమయంలో దేవత ఆరాధన జరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని, అలా ఎక్కడైనా జరుగుతుందా అని అలా చూసుకుంటూ వెళ్తుంటుంది. తాను అనుకున్నటువంటి ప్రదేశాలు ఎక్కడ కూడా తనకు కనిపించవు. ఇలా కాదనుకోని చెప్పేసి అలాగ వెళ్తుంటే ఒక గోశాల కనిపిస్తుంది. ఆ గోశాల దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్తుంటే అప్పుడు ఆ యొక్క గోవులు ఆగమని చెప్పేసి అడుగుతాయి, లక్ష్మీదేవిని అడుగుతాయి. అక్కడికి వచ్చినటువంటి లక్ష్మీదేవి నన్ను ఎందుకు ఆపారు అని చెప్పేసి అంటే, అప్పుడు ఆ యొక్క గోవులు మాట్లాడతాయి అన్నమాట. అమ్మ, నువ్వు ఒక దగ్గర స్థిరంగా ఉండవు కాబట్టి, ఎందుకంటే ఒక్కొక్కప్పుడు కోటీశ్వరుల దగ్గర ఉంటావు, మళ్ళీ వాళ్ళను వెంటనే ఆ యొక్క డబ్బంతా కూడా పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ పేదవాళ్ళు అవుతారు. అప్పుడప్పుడు పేదవాళ్ళ దగ్గర ఉన్నటువంటి నీవు వాళ్ళని అనుగ్రహించడంతో వాళ్ళు మళ్ళీ వెంటనే కోటీశ్వరులు అవుతున్నారు, ధనవంతులు అవుతున్నారు. ఇట్లా నీ దగ్గర ఒక దగ్గర నువ్వు నిలకడగా ఉండవు కాబట్టి మా దగ్గర కూడా ఉండడానికి అట్లా అవకాశం లేదు కాబట్టి, కేవలము మా యొక్క మూత్రంలో మా యొక్క మలములు అంటే ఆవు పేడలో ఆవు మూత్రంలో మా యొక్క గిట్టెలలో ఉండేటటువంటి ధూళిలో మాత్రమే నువ్వు ఉండవలసిందని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఆ యొక్క లక్ష్మీదేవి ఆ యొక్క ప్రదేశాల్లో ఉంటాను అని చెప్పేసి చెప్తుంది. అందుకనే మనకు గోమూత్రము, గోమయము, తర్వాత ఆవుల్లో ఉండేటటువంటి ఆ యొక్క పాదాల్లో ఉండేటటువంటి ఆ యొక్క గిట్టల్లో ఉన్నటువంటి ధూళిలో కూడా లక్ష్మీదేవి ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతుంటాయి. అయితే ఎప్పుడైతే ఆ యొక్క లక్ష్మీదేవి ఆ భూలోకానికి అక్కడికి వచ్చి ఆ గోశాలకి అక్కడికి వచ్చి ఒక సన్నివేశం అంతా కూడా జరిగిందో, అది ఆశ్వయుజ బహుళ అమావాస్య అవడము, అది దీపావళి అవడము ఆ రోజు జరిగిందన్నమాట. అందుకని చెప్పేసి అప్పుడు ఆ యొక్క గోవులు లక్ష్మీదేవితో చెప్తాయి, ఎవరైతే ఈ యొక్క ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు అంటే ఈ యొక్క దీపావళి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో, నీ యొక్క పూజ చేసుకుంటారో వాళ్ళ ఇళ్లలో తప్పకుండా నువ్వు ఉండాలి అమ్మా అని చెప్పేసి అంటే అప్పుడు లక్ష్మీదేవి తథాస్తు అని చెప్పేసి వరమిస్తుంది. అప్పటి నుండే మనకు దీపావళి రోజు ఈ యొక్క లక్ష్మీదేవి పూజ చేయడము, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం, ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నాయి.